పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. పోలీసులు అకారణంగా తనని ఇబ్బంది పెడుతున్నారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకారపేట పోలీస్ స్టేషన్ కి సోమవారం రాత్రి నటుడు మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11:15 సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. తాను తన సిబ్బందితో కనుము రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్ లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్ తో ఉన్నామని చెప్పగా పోలీసులు స్టేషన్ కి పిలిచారని చెప్పారు. తాను స్టేషన్ కి వచ్చేసరికి ఎస్ఐ లేరని విమర్శించారు. అనంతరం సిఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్ లో మాట్లాడారు. మీ వాళ్ళు ఎందుకో నా ప్రైవసీని వచ్చి డిస్టర్బ్ చేసి మా వాళ్ళందరూ బెదిరించి సీఎం గారు పంపించారు అన్నట్టు లెవెల్లో చెప్పారు సార్. అంతా మీరు కూడా కరెక్ట్గా సీఎం గారు చెప్పి సీఎం గారికి మీరు పని లేదా సార్? ఆనరబుల్ సీఎం గారికి లోకల్ పంచాయతీలు ఆయన పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్. ఇవి ఎందుకు చూసుకుంటారు? ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి? ఎస్ఐ గారు వచ్చి ఆనరబుల్ సీఎం గారి పేరు తీసారు. రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది కోర్టుకి ఇస్తాను సార్, మీకెందుకు ఇస్తాను సార్? ఇప్పుడు మీరు తప్పులు ఉన్నప్పుడు నేను ఎందుకు మీకు ఇస్తాను? ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పు ఉంటే రండి స్టేషన్కి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి. కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ ఆశ్రయం తీసుకొని పీస్ఫుల్గా పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. మీరు హ్యాపీగా ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్? ఇది ఇప్పుడు వచ్చింది ఏంటి సార్? వచ్చి సైరన్ వేయడం ఏంటి సార్? నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, సైరన్ వేయడం ఏంటి సార్? నేను స్టేషన్లో ఉన్నాను సార్, రమ్మనండి సార్. ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఏదో కాల్స్ వచ్చింది, ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాన్ దగ్గర. కానిస్టేబుల్ ఎస్ఐ నా చేయి పట్టుకుని లాగారు. వల్లభనేని వంశీని కలిసిన జగన్ జైలు వద్ద భారీ బందోబస్తు. కిడ్నాప్ కేసులో విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు. కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్ విమానాశ్రయం నుంచి నేరుగా జైలుకు వచ్చారు. ములాఖాత్ ద్వారా వంశీని కలిసి పరామర్శించారు. జైలు వద్ద వంశీ భార్య పంకజ శ్రీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలుకి కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి జైలు వద్దకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. మీడియాను, కొందరు నేతల్ని మాత్రమే జైలు వరకు అనుమతించారు. ములాఖాత్ అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు. వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకుని
జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు ముందర జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకి కుటుంబంతో సహా పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు బ్రాహ్మణులకి వస్త్రదానం చేశారు. పూర్వీకులకి మోక్ష మార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు. మహాకుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వమని నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తివంతమైన వేడుక అని లోకేష్ పేర్కొన్నారు. మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని లోతుగా నాటుకుపోయిన భారత జాతి విలువల్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళాలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పులివెందులకు బై ఎలక్షన్స్ రావాలని బీటెక్ రవితో రఘురామ వ్యాఖ్యానించారు. బై ఎలక్షన్ వస్తే మీరే ఇన్ఛార్జిగా రావాలని రవి రఘురామతో అన్నారు. తుని పురపాలక సంఘ ఉపాధ్యక్ష ఎన్నిక వేళ మరొకసారి ఉద్రిక్తత నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా గతంలోనూ 2 సార్లు ఎన్నిక వాయిదా పడింది. సోమవారం ఎన్నిక పెట్టాలని అధికారులు నిర్ణయించిన కోరం లేక మళ్లీ వాయిదా వేశారు. అయితే ఇవాళ కూడా ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వంలో ప్రగతిని చూసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని భాష్యం విద్యా సంస్థల సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి చేయూతనివ్వాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి అని అన్నారు. అందుకే విద్యావంతులందరూ కూడా కూటమి తరపున పోటీ చేస్తున్న తనని గెలిపించాలని కోరారు. ఓటేయమని చెప్పి కూటమి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి ఆ నేపథ్యంలో నేను అభ్యర్థిని అవటం వల్ల మీ అందరూ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి సహకరించాలని చెప్పి ఈనాడు ఈ సమాజం ఏ రకమైనటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నామంటే దాదాపు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయిన సందర్భంలో మరలా ప్రజలు విముక్తిని పొంది ఈ రోజున కూటమి నాయకత్వాన్ని తెచ్చుకున్నారు. అలాంటి కూటమి నాయకత్వం ద్వారా ఈ రాష్ట్రం మరలా పునర్వైభవం చెందేలాగా అన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా నాశనమైన స్థితి నుంచి మరలా మెరుగైన స్థితికి గాడి తప్పిన వ్యవస్థలన్నీ గాడిలో పెట్టుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి మరొకసారి మద్దతు పలకాలంటే నా ఎన్నిక అనేది అనివార్యం. ఆ ఎన్నికని విజయంతో మరొకసారి ఈ యొక్క మంచి ప్రభుత్వానికి మద్దతు పలకమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడ్డామో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన నేపథ్యంలో ఈరోజు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అత్యంత ముఖ్యమైనవిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చాలా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్న మన పట్టభద్రులందరికీ కూడా మరొకసారి విన్నవించుకోవడం జరుగుతుంది.
నెల్లూరు జిల్లా పేడూరు పొలాల్లో కృష్ణపట్నం హైదరాబాద్ బీపీసీఎల్ పైప్లైన్ నిర్మాణ పనుల్లో అధికారుల తీరుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపుల ఏర్పాటు కోసం చేతికొచ్చిన పంటను ధ్వంసం చేయడం దుర్మార్గమని చెప్పారు. 2022లో రైతులకి నోటీసులు ఇచ్చిన బీపీసీఎల్ అధికారులు ఇప్పుడొచ్చి చదరపు మీటర్కి 30 రూపాయల పరిహారం ఇస్తామని పైరును ధ్వంసం చేయడం సరికాదని అన్నారు. పైప్ లైన్ డయా వచ్చి 2 అడుగులు లోపల ఉంది, 1.25 అడుగు 2 అడుగులు. కానీ వీళ్ళు పంట చేతికి వచ్చే ముందు జస్ట్ 15 రోజుల నుంచి క్రాప్ హార్వెస్టింగ్ స్టార్ట్ అయిపోద్ది. మార్చి 15కి మాక్సిమం 80% క్రాప్ కటింగ్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చి 2022లో నోటీస్ ఇచ్చి మీకు ఆ లెంగ్త్కి మేము డబ్బులు వేస్తున్నాం, క్రాప్ పోతే మీటర్కి 30 రూపాయలు ఇస్తాం స్క్వేర్ మీటర్కి. నాకు అర్థం కాల. ఇప్పుడు ఆ కౌలు రైతులు ఏమైపోవాలా? వాళ్ళు చెప్పేది ఏంటి? ఈ ట్రెంచ్ కొట్టేసేసి రేపు ఆ పైపు మళ్ళీ పూడ్చి పైన మట్టి ఎత్తుగా పోసేస్తే అవతల నీళ్లు యువతలకి రావు, కైలు ఎండిపోతాయి కింద. ఇంత పెట్టుబడి ఎకరాకి 35-40 వేలు, కౌలు ఎంత 30,000, 65,000 అని 4 పుట్లు పండితే 1 పుట్టి మిగులుతుంది కౌలు రైతు. ఎక్కడ చావాల వాళ్ళు? బీపీసీఎల్ మేము సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది, మన కోసం, మేము కాదనం. బట్ ఒక పద్ధతి. వాళ్ళు ఏమంటారు రైతులు, మీరు నారా తీసేటప్పుడు ఇదిగో ఈ 18 మీటర్లు విడ్త్, 18 మీటర్లు అలైన్మెంట్ ఇటు పోద్ది, మీరు నారాతులు వేయొద్దు, వీరు ఖాళీగా పెడతారు. ఈరోజు పెట్టుబడి పెట్టి చేతికి ఒడ్లు వచ్చేటప్పుడు వీళ్ళు ఏం అంచనా వేస్తున్నారు? ఎంతవరకు తవ్వేమో అంతవరకు అంటున్నారు. రైతులు ఏమంటున్నారు? హార్వెస్టింగ్ మీటర్స్ అవతల, మిషన్స్ అవతల యువతలు ఎట్టుపోవాలా, నీళ్లు ఈ ట్రెంచ్ దాటి అవతలకి ఎట్టుపోవాలా? గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని తొలగించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయాల ద్వారా ప్రజలకి మెరుగైన సేవలు అందించేందుకు హేతుబద్ధీకరణ చేపట్టినట్లు వెల్లడించింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలతో సమావేశం నిర్వహించిన మంత్రి డిబివి స్వామి వారి నుంచి అభిప్రాయాలు, వినతి పత్రాలు స్వీకరించారు. పిఆర్సీలో వాళ్ళని జూనియర్ అసిస్టెంట్ కన్నా కూడా కాస్త తక్కువగా పెట్టారు గౌరవంగా, ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మమ్మల్ని కూడా గౌరవించగా ఆ విధంగా పెట్టమని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది డిపార్ట్మెంట్స్ నుంచి చేంజెస్ కూడా అడిగారు. వీటన్నిటిని పరిగణలో తీసుకొని వీలైనంత వరకు ఒక సాధ్యాసాధ్యాల ప్రకారం న్యాయం చేసుకునే విధంగా ముందుకెళ్తాం. గతంలో కొంతమంది అపోహల్లో ఉన్నారు, ఒక 30,000 మందిని ఏదో ఉద్యోగస్తులు తొలగిస్తారని. అంటే దానికి చెప్పాను, ఎటువంటి ఏ ఒక్క ఉద్యోగిని కూడా మేము తొలగించే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో మాకు ఇంకా అదనంగా అవసరం ఉంది, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో. వాటికి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది. మల్టిపుల్ టాస్క్ అంటే వాళ్ళలో పని భారం పెరుగుతుందని చెప్పేసి అన్నారు. పని భారం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉండవండి. ఒకవేళ మల్టిపుల్ టాస్క్ చిన్న దానిలో ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇంకో ప్లేస్ సెక్రటరీకి వెళ్తే వాళ్ళు సింగిల్ వర్క్ చేస్తారు. అంతేగాని వాళ్ళకి ఏదో ఇంకో ప్రమోషన్ వచ్చేంత వరకు వేజ్ చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏపీసీ దానిలో అయినా ట్రాన్స్ఫర్ అనేది కూడా ఏబీసీలో ఏ సెక్రటరీ నుంచి ఏ సెక్రటరీకి అయినా కానీ వాళ్ళు బదిలీ వెళ్ళొచ్చు. ఇందులో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ప్రమోషన్ ఛానల్స్ అడిగారు, వాటి నుండి కూడా మేము పరిశీలన చేస్తామని తెలియజేసుకుంటూ సహకరించాలని కూడా నేను వాళ్ళకి కోరడం జరిగిందండి. హేతుబద్ధీకరణలో భాగంగా ఉద్యోగుల్లో అత్యధికులు ఇతర ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆసక్తి చూపాయి. ప్రమోషన్లు, సర్వీస్ నిబంధనలు సరిగా లేని కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో వారేళ్లుగా పంపారని వార్డు వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ కార్యదర్శుల తరపున సంఘం నాయకులు మంత్రిని కోరారు. పంచాయతీ కార్యదర్శుల్ని పంచాయతీల్లో భాగస్వాములు చేయాలని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇంజనీరింగ్ శాఖలో, ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ పంపిణీ సంస్థల్లో చేర్చాలని ఆయా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్లానింగ్ కార్యదర్శుల్ని పట్టణ ప్రణాళిక విభాగంలో చేర్చి ట్రేసర్ పే స్కేల్ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్స్ని డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి కన్సిడర్ చేస్తూ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రమోషన్స్లో కొంతమందికి ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే ప్రమోషన్ తీసుకుంటే పెరిగే అవకాశం ఉంటే, మిగిలిన కొంతమంది విభాగాలకు సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగులకు విపరీతంగా 10-12 ఇంక్రిమెంట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తొలగించి నెక్స్ట్ ప్రమోషన్ తీసుకునేటప్పుడు సమానమైన పే స్కేల్ వచ్చే విధంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ ఫంక్షనరీ వల్ల వస్తున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ప్రీతమ మంత్రివర్యులు అలాగే అధికారులు కూడా ఎక్కడ ఆందోళన చెందనాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూనే రాబోయే రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.